హలో, నమస్కారం అండి. ఈరోజు నేను గురు పూర్ణిమ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ అంటే గురువులను పూజించుకునే రోజు. గురువులంటే ముందుగా మనం మన తల్లిదండ్రులను చెప్పుకోవాలి. మన పెద్దలు తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానమని అంటారు. మనకు తొలి గురువులు తల్లి తండ్రులే. వారి ద్వారానే నడక, మాట, మంచి నడవడిక నేర్చుకుంటాం. తర్వాత గురువు మనకు విద్యాబుద్ధులు నేర్పి జ్ఞానాన్ని పెంచి మనం జీవితంలో మంచి మార్గంలో వెళ్ళడానికి దారి చూపించే వ్యక్తి. అందుకే తల్లి, తండ్రి, గురువు దైవం అని అంటారు. గురువు అంటే వ్యాస మహర్షి. వ్యాసుడు వేదాలను విభజించి వేదాల సారాన్ని మనకు అందించినటువంటి గురువు. అందుకే వ్యాసుడిని వేదవ్యాసుడు అని అంటారు. ఈ కారణంగానే గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుని వలనే మనకి మహాభారతం, భాగవతం, భగవద్గీత మొదలగు భక్తి మార్గాన్ని చూపించేటటువంటి అవకాశం కలిగింది. ప్రతి హైందవ కుటుంబంలో భారతం, రామాయణం, భగవద్గీత, భాగవతం ఉండి తీరాలి. వాటిని పూజించి పారాయణ చేస్తూ వేదవ్యాసుని ధ్యానించుకుందాం. షిరిడీలో గురు పూర్ణిమ ఉత్సవాన్ని చాలా బాగా చేస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణువే. ధన్యవాదాలు.